ఏపీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన చంద్రబాబు మరి కాసేపట్లో బాధ్యతలు స్వీకరించనున్నారు. ఇవాళ సాయంత్రం 4:41 సీఎంగా సచివాలయం మొదటి బ్లాక్లో బాధ్యతలు స్వీకరించనున్నారు చంద్రబాబు. సీఎంగా ఛార్జ్ తీసుకున్న అనంతరం 5 ఫైళ్లపై సంతకం చేయనున్నారు. వాటిలో మొదటి సంతకం మెగా డిఎస్సీపై, రెండో సంతకం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దుపై చేయనున్నారు. తర్వాత వరుసగా పింఛన్ 4,000 పెంపు, అన్నా క్యాంటీన్ల పునరుద్ధరణ, స్కిల్ సెన్సెస్ పై చేయనున్నారు బాబు. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన కూటమి నేతలు సీఎంతో పాటు మరో 24 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయగా, ఇందులో మొట్టమొదటిసారి గెలిచిన వారే 17 మంది వరకు ఉన్నారు. ఇవాళ సాయంత్రం వరకు మంత్రులకు శాఖల కేటాయింపు పూర్తి కానున్నట్లు సమాచారం. తాజా మంత్రివర్గంలో కొత్త వారు అధికంగా ఉండటంతో వారికి శిక్షణ ఇచ్చేందుకు కాను నిర్ణయించినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ఆయా మంత్రులకు కేటాయించిన శాఖల్లో ఫైళ్లను ఎలా నిర్వహించాలి, ఏం చేయాలి, ఎటువంటి పనులు చేయకూడదనే అంశాలపై మంత్రులకు క్లారిటీగా శిక్షణ ఇప్పిస్తామని మా బాబు మంత్రుల భేటీలో తెలిపారు. ఏపీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన చంద్రబాబు మరి కాసేపట్లో బాధ్యతలు స్వీకరించనున్నారు. ఇవాళ సాయంత్రం 4:41 సీఎంగా సచివాలయం మొదటి బ్లాక్లో బాధ్యతలు స్వీకరించనున్నారు చంద్రబాబు. రైట్గా ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా విజయవాడ కరెస్పాండెంట్ హరీష్ లైవ్ ద్వారా అందిస్తారు. హరీష్, కాసేపట్లో చంద్రబాబు నాయుడు తన నివాసం నుంచి సచివాలయానికి వెళ్ళబోతున్నారు. ఎన్నికల్లో గెలిచిన తర్వాత ముఖ్యమంత్రిగా ఆయన బాధ్యతలు స్వీకరించేందుకు అమరావతి సచివాలయంలో అధికారికంగా సాయంత్రం 4:41 ఆయన బాధ్యతలను స్వీకరించబోతున్నారు. ఈ సందర్భంగా పలు కీలకమైనటువంటి ఫైళ్లపైన కూడా ఆయన సంతకం చేయబోతున్నారు. ప్రధానంగా 5 ఫైళ్లకు సంబంధించినటువంటి అంశాలు, గత ఎన్నికల్లో ఏదైతే హామీ ఇచ్చారో ఆ హామీలో భాగంగా 5 ఫైళ్లకు సంబంధించినటువంటి అంశాలపైన ఆయన సంతకం చేసేటువంటి అవకాశం ఉంది. ప్రధానంగా మొదటిది డిఎస్సికి సంబంధించినటువంటి నియామకాలకు సంబంధించినటువంటి ప్రక్రియ పైన ఆయన సంతకం చేస్తారు. గత ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీని బేస్ చేసుకొని ఈ సందర్భంగా ఆయన సంతకం చేయబోతున్నారు. అదేవిధంగా ల్యాండ్ టైటిల్ యాక్ట్కి సంబంధించినటువంటి ఫైల్ మీద రెండో సంతకం చేయబోతున్నారు. మూడో సంతకం 4,000 రూపాయల పెన్షన్ పెంపుకు సంబంధించినటువంటి అంశాలపైన సంతకం చేయబోతున్నారు. ప్రధానంగా చూసుకుంటే కనుక చంద్రబాబు నివాసం దగ్గర మరి కాసేపట్లో ఆయన ఇక్కడి నుంచి బయలుదేరిపోతున్నారు. ఇక్కడి నుంచి ఆయన రాజధాని అమరావతి ప్రాంతానికి వెళ్ళేటువంటి రహదారి వద్ద భారీ ఎత్తున స్వాగతం పలికేందుకు అమరావతి రాజధానికి సంబంధించినటువంటి రైతాంగం పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారు. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడానికి వెళుతున్నప్పుడు కూడా రాజధానికి సంబంధించినటువంటి రైతులు పెద్ద ఎత్తున స్వాగత ఏర్పాట్లు చేశారు. ఇప్పుడు సచివాలయంకి వెళుతున్నటువంటి రహదారి అంటే ఆన్ ది వే రాజధాని ప్రాంతాలకు 29 గ్రామాలకు సంబంధించి తుళ్ళూరు, అదేవిధంగా వెలగపూడికి సంబంధించినటువంటి రహదారి పైన వెంట ఆయన అమరావతి సచివాలయానికి వెళ్తారు. మందరం వద్ద దీక్షా శిబిరం వద్ద కూడా ఇప్పటికే పెద్ద ఎత్తున రైతాంగం మొత్తం చేరుకున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. రోడ్డుకి ఇరువైపులా ఉండి రైతాంగం ఆయనకు స్వాగతం పలకడానికి కూడా ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు చేసుకున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ఎందుకంటే గత 5 ఏళ్లలో రాజధానికి సంబంధించినటువంటి అంశాలపైన రైతాంగం భారీ ఎత్తున పోరాటాలు చేశారు. అనేక లాఠీ చార్జీలు జరిగినాయి. అనేక మంది రైతులు ప్రాణాలు కూడా విడిచినటువంటి సిచ్యువేషన్ ఉంది. సో ఇప్పుడు ఈ రాజధానికి సంబంధించినటువంటి అంశంపైన గత ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీ మేరకు కూటమికి సంబంధించినటువంటి పార్టీలు జనసేన, టీడీపీ, అదేవిధంగా బీజేపీకి సంబంధించినటువంటి నాయకత్వం అంతా కూడా అమరావతి రాజధానికి కట్టుబడి ఉన్నామంటూ చేసినటువంటి ప్రకటన నేపథ్యంలో కృష్ణా గుంటూరు జిల్లాలకు సంబంధించి పూర్తిగా స్వీప్ చేసినటువంటి సిచ్యువేషన్ ఉంది. కూటమికి సంబంధించినటువంటి పార్టీలన్నీ కూడా పూర్తిగా స్వీప్ చేసినటువంటి సిచ్యువేషన్. సో రాజధానికి సంబంధించినటువంటి ప్రభావం ఎంత కీలకంగా ఉంటుందని చెప్పడానికి కూడా ఇది ఒక ఉదాహరణగా రైతాంగం చెప్తున్నారు. కృష్ణా, గుంటూరు, ప్రకాశం, అటు ఏలూరు జిల్లాలకు సంబంధించినటువంటి
స్థానాల్లో కూడా పూర్తిగా టీడీపీకి సంబంధించి కూటమికి సంబంధించినటువంటి నాయకత్వం పూర్తిగా మద్దతు తెలిపినటువంటి సిచ్యువేషన్ ఉంది. దీంతో పెద్ద ఎత్తున ఓట్లు పోలయ్యాయి. పెరిగినటువంటి ఓటింగ్ పర్సెంటేజ్ దాదాపుగా 3% వరకు ఓటింగ్ శాతం కూడా పెరిగినటువంటి సిచ్యువేషన్ ఉంది. ఆ ఓటింగ్ శాతం అంతా కూడా కూటమికి అనుకూలించడంతో 160కి పైగా సీట్లు కూటమికి సంబంధించినటువంటి పార్టీ దక్కించుకుని రికార్డ్స్ని సృష్టించినటువంటి సిచ్యువేషన్ ఉంది. ఈ నేపథ్యంలోనే అధికారికంగా సాయంత్రం 4:40 చూసుకుంటే చంద్రబాబు నాయుడుతో పాటు ప్రమాణ స్వీకారం చేసినటువంటి మరో 24 మందిలో 17 మంది కూడా కొత్త వారు ఉన్నట్లే తెలుస్తుంది. ఈ కొత్త వారికి కొంత అవగాహన రాహిత్యం నెలకొనే అవకాశం ఉంది. అదేవిధంగా వారికి ఖచ్చితంగా శిక్షణ అవసరం అని సీఎం చంద్రబాబు భావించినట్లు తెలుస్తుంది. వారికి ఏ విధంగా శిక్షణ ఇచ్చే అవకాశం ఉంది? ఖచ్చితంగా, ఎందుకంటే రాజకీయాలకి కొత్త, అదేవిధంగా ఎన్నికైనటువంటి శాసనసభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా పూర్తిగా అవగాహన కల్పించాల్సినటువంటి సిచ్యువేషన్ ఉంటుంది. వారికి మంత్రి పదవులు కూడా కేటాయించినటువంటి సిచ్యువేషన్, మరి కాసేపులో పోర్ట్ఫోలియోలకు సంబంధించి శాఖలకు సంబంధించినటువంటి కేటాయింపులు కూడా జరిగేటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే పరిపాలనపైన అవగాహన కలగడం, ప్రజా సమస్యలకు సంబంధించినటువంటి అంశాలపైన అవగాహన కల్పించుకోవడం, వాటిని చట్టసభల్లో తీసుకొచ్చి వాటిని పరిష్కరించే దిశగా చర్యలు తీసుకోవడం, అధికారులతో ఏ విధంగా సమన్వయం చేసుకోవాలి, సమస్య తీవ్రతకు సంబంధించినటువంటి అంశాన్ని ఎలా టేకప్ చేయాలి, దానికి సంబంధించినటువంటి తీవ్రతల దృష్ట్యా సమస్యని ఎంత టైం బాండ్లో పూర్తి చేయడం ద్వారా ప్రజల్లోకి వెళ్ళేటువంటి సిచ్యువేషన్ ఉంటుంది. ఎందుకంటే భారీ ఎత్తున మద్దతు తెలిపారు, మెజారిటీ ఇచ్చినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తున్నటువంటి నేపథ్యంలో 3 పార్టీల కూటమికి సంబంధించినటువంటి మంత్రులు కూడా కేబినెట్లో ఉన్నటువంటి నేపథ్యంలో 17 మంది కొత్త వారిగా వచ్చినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. వీరందరికీ కూడా పూర్తిగా శిక్షణ ఇవ్వడం, అవగాహన కల్పించాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఎందుకంటే తొలిసారిగా గెలిచారు, అదేవిధంగా తొలిసారి మంత్రి పదవి తీసుకుంటున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. వాళ్ళు పూర్తిగా పరిపాలన మీద అవగాహన పెంచుకోవడానికి, పరిపాలన మీద పూర్తిగా నాలెడ్జ్ని వాళ్ళు గెయిన్ చేయాలంటే కనుక వారికి గతంలో చేసినటువంటి కార్యకలాపాలకు సంబంధించి, గతంలో తీసుకున్నటువంటి నిర్ణయాలకు సంబంధించినటువంటి అంశాలపైన కూడా ఒక ఉదాహరణగా చూపించడం ద్వారా వాటిని పూర్తిగా ప్రజల్లోకి తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేయొచ్చు. సో దానివల్ల ఏంటంటే పరిపాలన సాగించడం మరింత ఈజీ అవుతుంది. ఎటువంటి ఇబ్బందులు లేకుండా, ఎటువంటి ఆటంకాలు లేకుండా ప్రజల నుంచి వచ్చినటువంటి అర్జీలను పరిష్కరించేటువంటి క్రమం, ప్రాధాన్యత క్రమంలో వాటిని టేకప్ చేయడం, వాటిని ఫుల్ఫిల్ చేయడం, ప్రజల్లో సక్సెస్ రేటు, సాటిస్ఫాక్టరీ రేట్ని పూర్తిగా ఓన్ చేసుకోవడం ద్వారా ప్రభుత్వం పైన ఏదైతే ప్రజలు నమ్మకం పెట్టుకుని భారీగా మెజారిటీతో గెలిపించారో ఆ గెలిపించిన మెజారిటీకి తగ్గట్టుగా ప్రజాసేవ చేయాలన్నటువంటి ఒక ప్రధానమైనటువంటి ఉద్దేశంతో మంత్రివర్గం అంతా కొరువు తీరినటువంటి నేపథ్యంలో వాళ్ళకి పూర్తిగా అవగాహన కల్పించాల్సినటువంటి సిచ్యువేషన్ ఉంటుంది. వారికి పూర్తిగా శిక్షణ ఇవ్వాల్సినటువంటి సిచ్యువేషన్ ఉంటుంది. సో వాటిపైన కూడా సీనియర్ రాజకీయ నాయకులు కావచ్చు, ఇతరత్రా ఉన్నటువంటి మాజీ ఐఏఎస్ అధికారులతో కావచ్చు, కొంతవరకు కూడా వారికి అవగాహన కల్పించడం ద్వారా పరిపాలనలో తీసుకోవాల్సినటువంటి నిర్ణయాలు, పరిపాలనకు సంబంధించినటువంటి అంశాలపైన కూడా పూర్తిగా ప్రభుత్వం ప్రత్యేకమైనటువంటి దృష్టి సారించింది. అందులో భాగంగానే ప్రధానంగా మొదటి 5 సంతకాలు చాలా ప్రతిష్టాత్మకమైనటువంటి అంశాలుగా పరిగణిస్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఎందుకంటే గత ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలు, డిఎస్సికి సంబంధించి కావచ్చు, ల్యాండ్ టైటిల్కి సంబంధించినటువంటి యాక్ట్ కావచ్చు, పెన్షన్లకు సంబంధించినటువంటి యాక్ట్ కావచ్చు, ఇతరత్రా ఉన్నటువంటి అంశాలన్నీ కూడా పూర్తిగా అవగాహన కల్పించుకోవాల్సినటువంటి సిచ్యువేషన్ ఉంటుంది. కాబట్టి వీటిపైన కూడా వాళ్ళకి అవగాహన చంద్రబాబు రీసెంట్ గా కూడా ప్రకటించారు, ఒక కొత్త మారిన చంద్రబాబును చూస్తారని చెప్పి కూడా మొన్న మధ్య ప్రకటించారు. దానిలో భాగంగానే ఇప్పుడు బాధ్యతలు స్వీకరించిన కొద్ది క్షణాల్లోనే ఆయన 5 ఫైళ్లపై సంతకం చేస్తున్నారు. దాంట్లో భాగంగానే అనుకోవచ్చా, అంటే నిమిషాల్లోనే నిర్ణయాలు తీసుకోవడం ఇక నుంచి చంద్రబాబు నుంచి చూస్తారని ప్రకటించారు. దానికి సంబంధించి ఇదంతా అనుకోవచ్చా? ఖచ్చితంగా, ఎందుకంటే గతంలోనే ఆయన ఎన్నికల ప్రచారంలో కావచ్చు, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కావచ్చు, అధికారంలోకి వస్తే మేము చేసేటువంటి కార్యక్రమాలు ఇవి, వీటిని పూర్తిగా ప్రజలకు అందిస్తాం, ఫుల్ఫిల్ చేస్తామని ఇచ్చినటువంటి హామీ ఏదైతే ఉందో ఆ హామీని అనుగుణంగా చేసుకుని 5 ఫైళ్ళకి సంబంధించినటువంటి సంతకాలను కూడా సిద్ధం చేశారు. అందులో భాగంగానే ఆయా ఫైళ్ల పైన ప్రస్తుతం సంతకం చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. సో ఇప్పుడు ఈ అంశానికి సంబంధించినటువంటి వ్యవహారం పైన కూడా ఒక రకంగా చర్చగా మొదలైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొదటి 5 సంతకాలకు సంబంధించినటువంటి అంశాలపైన ప్రధానంగా నిరుద్యోగులకు సంబంధించినంత వరకు కూడా డిఎస్సికి సంబంధించి, అదేవిధంగా ల్యాండ్ టైటిల్ యాక్ట్కి సంబంధించి, ల్యాండ్ టైటిల్ యాక్ట్ అనేది భారీగా ప్రజల్లో ఆందోళన గురి చేసింది. దాని ప్రభావమే భారీ ఎత్తున ప్రభుత్వంపై వ్యతిరేకత, అప్పటి ప్రభుత్వంపైన వ్యతిరేకతకి ప్రధానమైనటువంటి కారణం అయిందన్నటువంటి ఒక అభిప్రాయం ఉంది. కాబట్టి దాన్ని పూర్తిగా సడలించడం ద్వారా, ల్యాండ్ టైటిల్ యాక్ట్ని పూర్తిగా రద్దు చేయడం ద్వారా ఎవరి భూములు ఎక్కడికి పోయేటువంటి అవకాశం లేదు, ఎవరి భూముల్లో వారు నిశ్చింతగా ఉండేటువంటి అవకాశం ఉంది, ఎవరు ఎక్కడా కూడా ఆక్రమణకు గురయ్యేటువంటి అవకాశం లేదు, ప్రభుత్వం వాటి జోలికి వచ్చేటువంటి అవకాశం లేదన్నట్టు ఒక ప్రధానమైనటువంటి భరోసా కల్పించడం. ఆ భరోసా కల్పించడం ద్వారా ప్రజల్లో సాటిస్ఫాక్టరీ రేట్ని పెంచుకునే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తుంది. సో అందులో భాగంగానే ల్యాండ్ టైటిల్ యాక్టింగ్ చూడాల్సినటువంటి సిచ్యువేషన్ ఉంది. ఇక పెన్షన్లకు సంబంధించి 4,000 రూపాయల పెన్షన్కి సంబంధించి ఆర్థికంగా భారమైనప్పటికీ కూడా, ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా ప్రజలకు సంబంధించినంత వరకు ఉన్నటువంటి ఉత్పన్నమవుతున్నటువంటి సమస్యలు, వాటికి సంబంధించినటువంటి సమస్యల పరిష్కారానికి సంబంధించి ఎన్నికల్లో ఇచ్చినటువంటి
ఇచ్చినటువంటి హామీని ఎట్టి పరిస్థితుల్లో అమలు చేయాలనేటువంటి ఒక ప్రధానమైనటువంటి ఉద్దేశంతో ముందుకెళ్తున్నారు కాబట్టి ప్రజల్లో ఇది కూడా పూర్తిగా ప్రచారం జరిగింది కాబట్టి పెన్షన్లకు సంబంధించినటువంటి అంశం, ఎందుకంటే ఎలక్షన్ కోడ్ అమల్లోకి వచ్చిన తర్వాత పెన్షన్లు ఇవ్వడానికి ఎంత ఇబ్బంది పడాల్సి వచ్చింది, ఆర్థికపరమైనటువంటి అంశాలు ఎలా ముడిపడి ఉన్నాయి, వాలంటీర్ల ద్వారా పెన్షన్ ఇచ్చేటువంటి విషయం కూడా ఎన్నికల సమయంలో తీవ్ర వివాదమైంది. దీంతో వృద్ధులు, వికలాంగులు చాలా ఇబ్బంది పడినటువంటి సిచ్యువేషన్. సో ఇప్పుడు వాటన్నిటికీ చెక్ పెడుతూ కొత్తగా వచ్చినటువంటి ప్రభుత్వం పూర్తిగా పారదర్శకంగా ఎవరైతే పెన్షన్ అర్హులు ఉంటారో వాళ్ళందరికీ పెన్షన్లు ఇవ్వడం, అది కూడా 4,000 రూపాయల పెన్షన్. 4,000 రూపాయల పెన్షన్ అంటే ఇది ఆషామాషి వ్యవహారం కాదు. ఇప్పుడున్నటువంటి ఆర్థిక పరిస్థితులకు సంబంధించినటువంటి వ్యవహారంలో పూర్తిగా ప్రభుత్వం తన పూర్తి సహాయ శక్తులను ఉపయోగించి, పూర్తిగా ఆర్థిక వసతులను, ఆర్థిక వనరులను ఉపయోగించి అందరికీ అర్హులైనటువంటి వారందరికీ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా 4,000 రూపాయల పెన్షన్ ఇవ్వడం, పూర్తిగా ఇదంతా కూడా ఆర్థికంగా భారీ ఎత్తున ప్రభావం చూపించినప్పటికీ కూడా, ఎందుకంటే గతంలోనే చంద్రబాబు స్వయంగా చెప్పారు, సంపద సృష్టించడం, సృష్టించిన సంపదని ప్రజలకు పంచడం, ఇది పూర్తిగా రాష్ట్రాన్ని గాడిలో పెట్టాలంటే తీసుకోవాల్సిన చర్యలు. కాబట్టి అందులో భాగంగానే ఇప్పుడు ఆయన తీసుకున్నటువంటి చర్యల్లో భాగంగా సంపదను సృష్టించడం, సృష్టించినటువంటి సంపదని పెన్షన్ రూపంలో కావచ్చు, ఇతర సంక్షేమ పథకాలకు సంబంధించినటువంటి అంశాల్లో కావచ్చు, సూపర్ 6కి సంబంధించినటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లారు. కాబట్టి ఇప్పుడు వాటిని కూడా ప్రజలకు అందించేటువంటి ప్రయత్నం జరుగుతుంది. అందులో భాగంగానే మరి కాసేపట్లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సచివాలయానికి వెళ్ళబోతున్నారు. చూసుకుంటే తిరుపతి వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు చంద్రబాబు, అలాగే విజయవాడ దుర్గమ్మను కూడా దర్శించుకున్నారు. ఇకపోతే 4:41 సీఎంగా బాధ్యతలు చేపట్టే ముందు సచివాలయంలో కూడా ఏదైనా పూజా క్రతువులు నిర్వహించే అవకాశం ఉందా? ఇది ఏ విధంగా జరుగుతుంది అనుకోవచ్చు? అంటే చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కావచ్చు, ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు కావచ్చు, ఆయనకి వెంకటేశ్వర స్వామి అంటే సెంటిమెంట్. ఆ విషయాన్ని ఆయనే చాలాసార్లు స్పష్టం చేశారు. ఇప్పుడు ఈ రోజు కూడా ఆయన తన ఇంటి దైవం ఇలవేల్పు వెంకటేశ్వర స్వామి అని చెప్పి కూడా ఆయన ప్రకటించినట్టు ఒక సెంటిమెంట్, ఒక దైవ కార్యక్రమం, ఒక దైవ చింతన ద్వారా మొదలుపెట్టేటువంటి కార్యక్రమం ఏదైనా కూడా సక్సెస్ అవుతుంది, విజయం సాధిస్తాం అన్నటువంటి ఒక ప్రధానమైనటువంటి సంకల్పం ఉంటుంది. ఆ సంకల్పాన్ని తీసుకున్నటువంటి తరుణంలో ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆయన నిన్న జరిగినటువంటి ప్రమాణ స్వీకారం, ఆ తర్వాత ఆయన సాయంత్రం కుటుంబ సమేతంగా తిరుమల వెళ్ళటం, తిరుమల వెళ్ళిన తర్వాత ఈరోజు ఉదయం తిరుమలలో దర్శనం చేసుకోవడం, ఆ తరువాత విజయవాడ రావడం, గన్నవరం నుంచి దుర్గమ్మని దర్శించుకోవడం, విజయవాడ ఇంద్రకీలాద్రి, విజయవాడ వేంచేసి ఉన్నటువంటి దుర్గా మల్లేశ్వర స్వామి వారిని దర్శించుకోవడం, విజయవాడ ఉంది, అక్కడ అమ్మవారు అంటే కూడా సెంటిమెంట్గా ఉంటుంది. ప్రతిసారి కూడా సెంటిమెంట్ని బేస్ చేసుకుని చంద్రబాబు ఆయన కుటుంబం కూడా దుర్గగుడికి వెళ్ళేటువంటి సిచ్యువేషన్ ఉంటుంది. కాబట్టి అందులో భాగంగానే ఆయన టెంపుల్కి వెళ్ళారు. ఇప్పుడు ప్రస్తుతం నివాసంలో ఉన్నారు. అక్కడి నుంచి ఆయన సచివాలయానికి మరి కాసేపట్లో బయలుదేరి వెళ్తారు. ఇందుకు ఏర్పాట్లు కూడా పూర్తి చేశారు. ప్రత్యేకమైనటువంటి రైతులు స్వాగతానికి సంబంధించినటువంటి సన్నాహాలు కూడా పెద్ద ఎత్తున జరుగుతున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. పవన్, అయితే హరీష్, ఇక చూసుకుంటే మంత్రులకు శాఖల కేటాయింపు అనేది ఇప్పటికీ ఉత్కంఠ కొనసాగుతుంది. సీఎంగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత చంద్రబాబు ఎంత సమయంలో ఈ శాఖల కేటాయింపుకు సంబంధించి మీడియా ముఖంగా వెల్లడించే అవకాశం ఉంది? అఫీషియల్గా ఎంతసేపట్లో అనౌన్స్మెంట్ వచ్చే అవకాశం ఉంటుంది? చంద్రబాబు సచివాలయానికి వెళ్ళాలి, ఇంటి దగ్గర ఉన్నారు, ఆయన సచివాలయానికి వెళ్ళాలి. మార్గ మధ్యలో రైతులకు సంబంధించినటువంటి స్వాగతం ఉంటుంది. స్వాగతం తీసుకున్న తర్వాత ఆయన పూర్తిగా సచివాలయంలో మొదటి బ్లాక్ వెళ్తారు. మొదటి బ్లాక్కు వెళ్ళిన తర్వాత అక్కడ స్వాగత సంబంధించినటువంటి సన్నాహాలు, అధికార యంత్రాంగం వచ్చి స్వాగతం పలుకుతుంది. ఆయన లోపలికి వెళ్ళిన తర్వాత సచివాలయంలో మొదటి బ్లాక్లో ఉన్నటువంటి తన ఛాంబర్లో ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు బాధ్యతలు చేపట్టబోతున్నారు. సో ఈ నేపథ్యంలోనే ఇందుకు సంబంధించినటువంటి ఏర్పాట్లు కూడా అధికార యంత్రాంగం పూర్తి చేసింది. పెద్ద ఎత్తున ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టేటువంటి చంద్రబాబుకు స్వాగతం పలికేందుకు అటు రాజధానికి సంబంధించినటువంటి రైతాంగం కూడా రెడీగా ఉన్నారు. ఆయన మొదటి బ్లాక్లో, సచివాలయంలో మొదటి బ్లాక్లో బాధ్యతలు స్వీకరిస్తారు. బాధ్యతలు స్వీకరించిన తర్వాత మంత్రివర్గానికి సంబంధించి మంత్రులకు బాధ్యతలు స్వీకరించిన వారితో సమావేశం ఉంటుంది. ఆ సమావేశం తర్వాత మంత్రివర్గానికి సంబంధించినటువంటి శాఖల కేటాయింపు, పోర్ట్ఫోలియోలకు సంబంధించినటువంటి అంశం కూడా కొలిక్కి వచ్చేటువంటి అవకాశం ఉంది. సో మరి కాసేపట్లోనే పోర్ట్ఫోలియోలకు సంబంధించినటువంటి అంశం కూడా కొలిక్కి వచ్చేటువంటి అవకాశం ఉంది. అధికారికంగా ప్రకటన చేసేటువంటి అవకాశం ఉంది. ఇందుకు సంబంధించినటువంటి సన్నాహాలు కూడా ఎప్పుడుగా పూర్తి ఎవరెవరికి ఏ శాఖల కేటాయింపుకు సంబంధించినటువంటి అంశం కూడా ఆసక్తికరంగా మారినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇందులో భాగంగానే ప్రస్తుతం నారా చంద్రబాబు నాయుడు నివాసం వద్ద పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. సో ఇందుకు సంబంధించినంత వరకు కూడా శాఖల కేటాయింపుకు సంబంధించి సీనియర్స్ ఎవరైతే ఉన్నారో, సీనియర్స్గా ఉన్నటువంటి నేతలు, ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా కీలకమైనటువంటి బాధ్యతలు కేటాయించేటువంటి అవకాశం ఉంది. పవన్ కళ్యాణ్, నాదెండ్ల మనోహర్ వంటి జనసేన నాయకులు, బీజేపీకి సంబంధించినటువంటి శాసనసభ్యులు వీళ్ళందరికీ కూడా శాఖలు కేటాయిస్తూ ఇప్పటికే నిర్ణయం తీసుకున్నారు. అధికారికంగా మరి కాసేపట్లో ప్రకటించేటువంటి అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. ఇందులో భాగంగానే ప్రత్యేకమైనటువంటి సన్నాహాలు, స్వాగత తోరణాలతో అమరావతి ప్రాంతం రైతాంగం మొత్తం కూడా చంద్రబాబుకు స్వాగతం పలికేందుకు సిద్ధమయ్యారు. పవన్, రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ హరీష్.